హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పాటికే ఈ రీల్ అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా చూడండి. స్విగ్గీ, ఇన్స్టామార్ట్, పల్మోనా డిస్కౌంట్లు దొరుకుతున్నాయని చూసే ఉంటారు. నేనైతే 2-3 రోజుల నుంచి ఇది చూసి ఫైనల్గా నాకు చిరాకేసి కొనేసినాను. సో ఇదేంటా అంటే పల్మోనా యాక్చువల్గా లాంచ్ అయ్యి చాలా రోజులే అయింది. బట్ నేను ప్రైస్ ఎక్స్పెన్సివ్ అని చెప్పి ఎప్పుడు కొనలేదు. సరే చూద్దాంలే అని చెప్పి అలా ఇగ్నోర్ చేశాను దాన్ని. బట్ ఈసారి ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మరీ ఎక్కువ డిస్కౌంట్ ఉందండి. ఐ థింక్ ఒక్కోటి ఎంఆర్‌పీ అయితే 2000, 2500 అలా ఉంది. బట్ నాకైతే 2 కలిపి బిలో 500 దొరికింది. సో వీళ్ళు క్లెయిమ్ చేయడం అయితే 18 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ అని డెమీ ఫైన్ జ్యువెలరీ అని చెప్పి ఐ మీన్ ప్రమోషన్స్ చేశారు. బట్ టు బీ ఫ్రాంక్ లైక్ రివ్యూస్ అయితే అసలు బాలేవు. ఇవైతే వీళ్ళు యాంటీ టార్నిష్ అని చెప్పారు గానీ మీరు వాళ్ళ రెగ్యులర్ రివ్యూస్ చూసారంటే యూజర్స్‌వి అస్సలు బాలేవనమాట. అంటే తొందరగా ఫేడ్ అయిపోతున్నాయి. అసలు యాంటీ టార్నిష్ అన్న క్లెయిమే సరిగా లేదు అని చెప్పి. బట్ ఫస్ట్ ఇంప్రెషన్‌కైతే నిజంగా చెప్పాలంటే బానే ఉంది. బట్ ఇది యాంటీ టార్నిషా కాదా? అసలు ఐ మీన్ దీని గోల్డ్ ప్లేటింగ్ ఎళ్తదా లేదా అనేది మనం యూజ్ చేస్తేనే తెలుస్తుంది. నేను కూడా ఇన్ని రోజులు అదే డౌట్ మీద కొనలేదబ్బా. ఫుల్ ప్రైస్ పెట్టి కొనడం ఎందుకు? అది డెమీ ఫైన్ జ్యువెలరీ అని క్లెయిమ్ చేస్తున్నారు. రివ్యూస్, కస్టమర్ సపోర్ట్ అయితే అస్సలు బాలేదని కమెంట్స్. సరే ఇంకా 500 లోపల 2 వస్తున్నాయి కదా అని ట్రై చేశాను. ఒకటైతే వీ నెక్ షేప్‌ది ఇంతకుముందు చూపించింది. ఐ మీన్ అట్‌లీస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగుందండి, దానికేం డౌట్ లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డబుల్ లేయర్ చైన్ అనమాట. దీన్ని చూసినారంటే ఒకటి మనకి స్ప్రింగ్ మోడల్ లెక్క ఉంటుంది చూడండి, అదొకటి. నెక్స్ట్ స్నేక్ చైన్ అంటారు కదా, ప్లెయిన్ ఆ కట్ ఒకటి. సో 2 లేయర్ చైన్ అనమాట. సో క్వాలిటీ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇంకా యూస్ చేస్తే కానీ దీని నిజ స్వరూపం ఏందో మనకు తెలియదనమాట. బట్ డెఫినెట్గా మీకు 500 లోపల 2 దొరుకుతాయంటే ట్రై చేయొచ్చు. సో దాంట్లో ఇబ్బంది లేదు. పోతే 500 పోతుంది, లేదా డెమీ ఫైన్ జ్యువెలరీ ఎక్స్పెన్సివ్‌ది మనకు డిస్కౌంట్ వచ్చిందని అడ్జస్ట్ అయిపోవడం, అంతే ఇంకేముంది.